వెల్కమ్ టు మా ఛానల్. నా పేరు సుగుణ. గుత్తొంకాయ కూర ఎట్లా వండాలో చూపిస్తా. చాలా ఇది కూడా అన్నీ ఈజీయే, అంటే వస్తే అట్లాగే చెప్తామనుకోండి. ఆనియన్స్ కొంచెం వేయించుకోవాలి ఆయిల్ పోసి, అందులో అన్ని మసాలా అవన్నీ వేసి మిక్సీ పట్టుకొని ఈ వంకాయల్లో పెట్టి వండుకోవడమేనండి. ఎలా వండాలో నేను మీకు చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. గుత్తొంకాయ కూర చాలా బాగుంటుంది. గ్రేవీ ఎక్కువ కావాలని నేను కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ అండి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వాసన లేకుండా కొంచెం లైట్గా వేయించుకుంటే బాగుంటుందండి మిక్సీ పట్టుకోవడానికి. ఇందులోనే కొంచెం అంటే ధనియాలను కొంచెం నువ్వులు వేసి మిక్సీ పడతాను. నువ్వులండి, వంకాయ కూరకి నువ్వులు ఉంటే బాగుంటుంది. 2 స్పూన్లకి నువ్వులు ఈ ఉల్లిపాయతో పాటు వేయించుకుంటే బాగుంటుంది. పచ్చివాసన రాకుండా ఉంటుంది. కొంచెం దోరగా వేగిపోయాక ధనియా ఇగండి, చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ కలిసి మిక్సీ పట్టేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేస్తాం. జీడిపప్పు, బద్దకాయలు, గసాలు వేసుకుని మిక్సీ పట్టేసుకొని వేస్తున్నానండి. కమ్మగా ఉంటుందని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసుకొని వంకాయల్లో పెడతానండి. కొంచెం గసాలు వేస్తున్నా. గసాలు వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమేనండి. ఎక్కువ మసాలాలు అక్కర్లేదండి. అలా కొంచెం లైట్గా వేస్తాం కదండి. ఇప్పుడు కారం, ఉప్పు కలిపేసుకుని తగినంత కారం, ఉప్పు వేస్తున్నాను మసాలాను బట్టి. కలుపుకోవాలండి. కలుపుకొని ఇవి వంకాయల్లో పెట్టేసి వేయించేసుకోవడమేనండి. కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేసుకుని ఇందులో మసాలా పెట్టుకోవాలండి. వంకాయల్లో మసాలా పెట్టేసుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నానండి. కొంచెం ఎక్కువ పడుతుంది, వంకాయలు వేగాలి కదా. ఇంకా అన్నీ ఇందులో వేసేసి మగ్గ పెట్టేస్తామేనండి. ఒక 1/2 అవర్ పడుతుంది టైము. ఓ 5 మినిట్స్ ఇట్లా మగ్గాక మనం వేసుకున్న మసాలా, ఇందాక కొంచెం అల్లం వెల్లుల్లి వేయడం మర్చిపోయాము. అలాగే ఉప్పు కారం వేసినప్పుడే అందులో అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేసుకొని, కంపల్సరీ వంకాయ కూరకి అల్లం వెల్లుల్లి ఉండాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇలా మసాలా మొత్తం వేసేసానండి. ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఒక
ఓ 10 నిమిషాలు పావుగంట మగ్గబెట్టుకోండి. వంకాయలు మగ్గే వరకు కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసాను. అవునండి, ఒక పావుగంట ఉడకనేయండి. మూత పెట్టి ఉడకనేయండి ఒక పావుగంట. అదండి దగ్గరికి అయిపోయింది. లాస్ట్లో దించే ముందు కొంచెం చింతపండు నానబెట్టుకొని కొంచెం, చాలా తక్కువ పులుసల్లే కొంచెం పోస్తే టేస్టీ బాగుంటుందండి. అంతే, ఒక 2 minutes ఉంచేస్తే అయిపోయిందండి. అయినా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. గుత్తి వంకాయ కూర కొంచెం గ్రేవీ ఉండేలాగానే, అంటే బిర్యానీలోకి బాగుంటుందని గ్రేవీ ఉండేలాగానే చేసా. గుత్తి వంకాయ కూర రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.